నమస్కారం అండి. నా పేరు వై సూర్యప్రకాష్ మూర్తి. ఇంకా మా మిస్సెస్ వై సుగుణ, మా అబ్బాయి పేరు వై అనుభవ్. మేము ఇక్కడ రావడం నా 70వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంలో ఇక్కడ వచ్చాం. కిందటి సంవత్సరం కూడా మేము వచ్చాం. మా నాన్నగారు దీని మీద సెంటనరీ ఇది చేయడానికి. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం. ఇక్కడ మందిరం అప్పుడు ఏమిటి ఉండేది కాదు. అప్పుడు మేము ఒక ఇటుక పెట్టాము, నాకు ఇప్పుడు కూడా గుర్తున్నది. దాని తర్వాత ఇప్పుడు ఈ మందిరాలు 12 జ్యోతిర్లింగాలు కట్టి ఈ మందిరం స్థాపించడం చూస్తే చాలా ఆనందంగా ఉన్నది. ఇంతలాగా ఈ తక్కువ సమయంలో ఇంత ప్రోగ్రెస్ అవుతుందని అనుకోలేదు. ఇంకా ఇక్కడ మేము అన్నదానం చేస్తాం. ఇవాళ 10 మందికి, అంటే ఎంతమందికి మేము కొంతమందికి వడ్డించగలిసాం. వాళ్ళని చూసి వాళ్ళ ఆనందాన్ని చూసి మేము కూడా చాలా ఆనందపడ్డాం. ఇది ఇంకా ఇక్కడ 3వ ఫ్లోర్లో లేడీస్ వాళ్ళ ఉండే స్థలం చూస్తే రియల్గా అనిపించింది. ఇలాంటి వాళ్ళని చూసుకోవడం రియలీ హెర్క్యులియన్ టాస్క్. ఇది మెచ్చుకోవాలి ఈ సంస్థకి. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చినప్పుడు. వీళ్ళందరినీ చూస్తే ఎవరు లేని అనాథులు, వాళ్ళకి మైండ్ కూడా ప్రాపర్ గా లేకుండా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చేస్తున్నందుకు శతకోటి ధన్యవాదాలు. ఎంత చెప్పినా కానీ తీరదు. ఒక మనిషికి మనం నార్మల్ గా ఉన్న మనిషికే చేయలేకపోతున్నాం. అలాంటిది ఇక్కడ 300-400 మందికి చేస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు మా వారి 70వ సంవత్సరం పుట్టినరోజు వేడుకకి ఇక్కడ వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ మా చేత ఇటుకలు పెట్టించారు గుడికి. ఇప్పుడు సంవత్సరం లోపల తిరిగేలాగా గుడి ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట అంతా చాలా చక్కగా ఉంది. ఇంకా అందరూ దాతలు వచ్చి ఇక్కడ ఇచ్చి వీళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.